ప్రతిధ్వనికి స్వాగతం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బూమ్ ఇప్పుడు రాష్ట్రంలో దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక సెన్సేషన్. రాయదుర్గంలో ఎకరానికి 264 కోట్ల రూపాయలు పలికింది. ఇటీవల 3 నెలల క్రితం అదే ప్రాంతంలో 237 కోట్లకు ఎకరం పలికితే దాదాపుగా 3 నెలల్లోనే 30 కోట్ల వరకు పెరిగింది. అంటే దాదాపు 10% వృద్ధి చెందింది. మరొక వైపు అనేక సర్వేలు చూస్తున్నట్లయితే దేశంలోని మిగతా మెట్రోలతో పోలిస్తే హైదరాబాద్లోనే ప్రీమియం క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంది. మరోవైపు ప్రభుత్వం ఒకవైపు ఐటీ కారిడార్, మరొక వైపు ఫ్యూచర్ సిటీ, RRR మెట్రో విస్తరణ వంటి కీలకమైన ప్రాజెక్టులు చేపడుతుంది. ఈ నేపథ్యంలో అసలు ఈ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బూమ్కు ప్రధానమైన కారణాలేంటి, ఈ మార్కెట్ జోరు ఇంకా ఎంతకాలం ఎలా ఉండబోతుంది అనే విషయాలపైన ఇప్పుడు ప్రతిధ్వనిలో చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు కె ఇంద్రసేనారెడ్డి గారు, క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షులు, నరేంద్ర కామరాజు గారు, ప్రణీత్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్. సార్ ఇంద్రసేనారెడ్డి గారు, రాయదుర్గం పాన్ మక్తాలో 264 కోట్ల రూపాయలకు ఎకరం. మే నెలలోనే అదే ప్రాంతంలో అదే సర్వే నెంబర్లో 237 కోట్లు. అంటే ఇంత త్వరగా వృద్ధి చెందడానికి, ఇంత భారీ స్థాయిలో పెరగడానికి ప్రధాన కారణాలు ఏంటి? మీరు ఒక క్రెడాయ్ లీడర్గా, ఈ రంగంలో నిపుణులుగా మీరు ఎలా విశ్లేషిస్తారు? సార్, హైదరాబాద్ వచ్చేసి అంటే మనకు ముందుగానే తెలుసు, GCCs గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ కి ఒక మెయిన్ అడ్డాగా మారింది. సౌత్ ఇండియాలో కనుక చూసుకున్నట్టయితే బెంగళూరు తర్వాత మనము అంటే ఇండియాలోనే సెకండ్ స్థానంలో ఉన్నట్టు ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్. దీంట్లో ఇప్పటికే సుమారుగా 400 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఉన్నాయి. ఈ మధ్యనే మన ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ ఈ మంత్ అంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో ఒక మీటింగ్ లో చెప్పడం ఏంటంటే ఈ ఇయర్ టార్గెట్ వచ్చేసి 100 GCCs అని, GCC తేబోతున్నారని. అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే బెంగళూరు కనుక చూసినట్టయితే అక్కడ ఉన్న GCCs అన్ని కూడా సిటీ మొత్తం విస్తరించి ఉంటాయి. మన దగ్గర ఏంటంటే ఇటు హైటెక్ సిటీ నుంచి మొదలైపోయి రాయదుర్గం నుంచి తర్వాత గచ్చిబౌలి, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, తర్వాత నియోపోలిస్, ఇట్ట ఒకటే దగ్గర ఉండడం అదొకటి. అండ్ రెండోటి ఏంటంటే ఈ ల్యాండ్ అంత రేటుగా వెళ్ళడానికి ముఖ్య కారణం ఏంటంటే ల్యాండ్ ఉన్న జియోగ్రఫికల్ పొజిషన్ గాని చూస్తే అక్కడ నుంచి ఒక లెఫ్ట్ సైడ్ కు చూస్తే 180 degrees వ్యూ కనుక చూసినట్టయితే ఒక సైడ్ మన దుర్గం చెరువు బ్రిడ్జ్ అండి, అండ్ బ్యూటిఫుల్ లేక్ వ్యూ ఉంటుంది. ఆ తర్వాత రైట్ సైడ్ లో వ్యాలీ, అండ్ అటు చుట్టూ కూడా మొత్తం అంటే ఒక 2 lakhs, మోర్ దెన్ 2 lakhs ప్రొఫెషనల్స్ ఆ ఏరియాలో ఉన్నట్టు, 7-8 kilometers ఏరియాలో ఉన్నట్టు. అండ్ టాలెంట్ ఒక సైడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక సైడ్. అండ్ హైదరాబాద్ గురించి మనకు తెలిసిందే, అంటే కంట్రీ మొత్తం కూడా మన దగ్గరికి ఎప్పుడెప్పుడు వద్దామన్న ఆలోచనలో ఉన్నారు. అంటే క్లైమేట్ కండిషన్స్ కావచ్చు, సేఫ్టీ వైజ్ కావచ్చు, జియోగ్రఫికలీ కావచ్చు, అండ్ రిసోర్సెస్ కావచ్చు, క్లైమేట్ కండిషన్స్ కావచ్చు, ప్రతిదీ ఏ రకంగా చూసినా గానీ హైదరాబాద్ ఇంకా కొద్దిగా లేట్ గా అయిందేమని అనిపిస్తుంది నాకు. ఈ 260-270 ఎప్పుడో రావాల్సింది. అండ్ హై రైజెస్ కనుక చూసినట్టయితే బాంబే తోటి పోటీ పడుతున్నట్టు ప్రపంచంలో టాప్ నగరాల్లో దేంతో కంపేర్ చేసినా ఆ లెవెల్ ఆఫ్ పోటీ ఇస్తున్న సిటీ ఏదైనా ఉందంటే మన హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు. ఓకే సార్. ఓకే నరేంద్ర గారు, ఈ వేలం చూస్తున్నట్లయితే TGAC పెట్టిన కనీస ధరనే 175 కోట్ల రూపాయలు, EMDనే దాదాపు 10 కోట్ల రూపాయలు. ఇంత భారీ రేట్లు పెట్టినప్పటికీ మరి పోటీ పడి బిడ్డింగ్ ఎందుకు వేశారు? అంటే అంత కాన్ఫిడెన్స్ ఈ ప్రాజెక్టుల వెనుక ఎలా, వీటి వెనుక ఎందుకు అంత కాన్ఫిడెంట్ వచ్చింది? ఇప్పుడు ఇంద్రసేనారెడ్డి గారు చెప్పినట్లు మల్టిపుల్ పాయింట్స్ చెప్పారండి. GCC's ఎంట్రీ ఇంటూ ది కంపెనీ, హైదరాబాద్ బీయింగ్ ది సెకండ్ లార్జెస్ట్ GCC అట్రాక్టింగ్ డెస్టినేషన్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్, బికాస్ ఆఫ్ ది స్ట్రాటజిక్ లొకేషన్ అండ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ IT అండ్ ITES కంపెనీస్ వాళ్ళ షాప్స్ సెటప్ చేసిన ప్లేస్ లోనే మిగతా కొత్త కంపెనీలు వాళ్ళు కూడా అక్కడే ఆఫీసెస్ లొకేట్ చేసుకోవాలనే ఒక కారణాలు. తర్వాత మీకు అన్లిమిటెడ్ FSI అనేది is the biggest factor driving the land rates to go up అండి. సో బేసిక్లీ ప్రాజెక్ట్ హై రైజ్ కట్టేదానికి, ఒక కమర్షియల్ IT స్పేస్ కానీ ఏదైనా కట్టేదానికి సో మీకు ఏరియా FSI అనేది చాలా ఎక్కువ వస్తుంది ఎకరానికి. సో మీరు ఇక 260 కోట్లు, 270 కోట్లు, ఈవెన్ ఇఫ్ యూ గో అప్ టు 300 crores మీరు క్యాల్కులేట్ కనుక చేస్తే సుమారుగా కన్స్ట్రక్షన్ స్పేస్ అరౌండ్ 7 to 8 lakhs per acre కట్టినప్పుడు మీకు ఆల్మోస్ట్ ల్యాండ్ కాస్ట్ చాలా తక్కువ పడుతుందండి పర్ స్క్వేర్ ఫీట్ రేట్.
అండ్ ప్రివైలింగ్ కన్స్ట్రక్షన్ రేట్తో కంపేర్ చేస్తే ఆ ల్యాండ్ కాస్ట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ రెండు కలిపిన సమక్షంలో అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ రేట్ కూడా చాలా రీజనబుల్ రేటు, మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఆ ఏరియాలో కమర్షియల్ స్పేస్కు రెంటల్ కన్నా చూస్తే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది కంపేర్ టు ఎనీ అదర్ ప్రోడక్ట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ దట్ వి డెవలప్ ఇన్ కన్స్ట్రక్షన్ ఆర్ రియల్ ఎస్టేట్ ఆ ఏరియాలో మ్యాక్సిమం ఫెచింగ్ ఇస్తుంది. తర్వాత ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే ఇంతకుముందు ఐటీ కంపెనీలు మాత్రమే ఇండియాలో ఆఫీసెస్ వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్స్ ఓపెన్ చేసేదానికి మొగ్గు చూపేవి. ఇవాళ రేపు నాన్ ఐటీ లైక్ అమెజాన్, యాపిల్, దెన్ రీసెంట్లీ చార్ల్స్ షాప్ కూడా ఇట్స్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ డెవలప్మెంట్ సెంటర్ అదే ఏరియాలో స్టార్ట్ చేసేదానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. సో ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ది డ్రైవింగ్ ఫ్యాక్టర్స్ ఫర్ ది ల్యాండ్ రేట్స్ టు గో అప్ అండి. ఓకే ఇంద్రసేనారెడ్డి గారు, ఇటీవల నంబియో నిర్వహించినటువంటి సర్వేలో దేశంలోని మిగతా మెట్రోలతో పోలిస్తే హైదరాబాద్లోనే ప్రీమియం క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉందని చెప్తున్నారు. అంటే ఏంటి ఇక్కడ ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి? లేదు, ఇప్పుడు మనము అంటే మనిషికి కావాల్సిన కనీస ఇవి కానీ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిర్ క్వాలిటీ అండి. ఇప్పుడు ఢిల్లీ కనుక చూసుకున్నట్టయితే ఢిల్లీలో ఒక ఇది ఉంటుందంటే ఏమంటారంటే ఢిల్లీలో మనమని కూడా చూడలేరట. అంటే లైఫ్ స్పాన్ అంతా పడిపోతుంది తెలియకుండానే. ప్రతి మనిషి అంటే ఒక రోజు ఒక 20 సిగరెట్లు తాగినట్టండి. అంటే హాస్పిటల్స్ లో రెస్పిరేటరీ వార్డ్స్ వచ్చేసి ఎప్పుడు ఫుల్ ఉంటున్నాయి. మనం ఈ మధ్యన చూసాము ఒక హైవే పైన యమునా ఎక్స్ప్రెస్ హైవే మీద ఒకటేసారి 12-15 కార్లు ఒకదాని వెనుక. అంటే ఇప్పుడు యూరోప్ లో కానీ బయట వేరే కంట్రీస్ లో కానీ చూస్తే ఒక 1 to 2 కిలోమీటర్స్ క్లియర్ కనబడుతుంది మనకి. బట్ ఢిల్లీలో అంటే వింటర్ లో కానీ చూసుకున్నట్టయితే అట్లీస్ట్ ఒక 20 మీటర్స్ 10 మీటర్స్ కూడా చూడలేని పరిస్థితి అనమాట. హైవేలో ఒకటేసారి 5 కార్లు 6 కార్లు కొట్టుకోవడము. అయితే ఆ రకంగా చూసినట్టయితే ఎయిర్ క్వాలిటీ కావచ్చు, వాటర్ క్వాలిటీ కావచ్చు, అండ్ మన దగ్గర ఉన్న పీపుల్ కావచ్చు, అండ్ మన దగ్గర ఉన్న ఇండస్ట్రీస్ కానీ చూసుకున్నట్టయితే నాట్ ఓన్లీ జీసీసీఎస్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, లైఫ్ సైన్సెస్, డేటా సెంటర్స్, ఫార్మాలో మేబీ మనమే నెంబర్ 1 అనుకుంటా ఈ కంట్రీ మొత్తంలో. అది కాకుండా ఎలక్ట్రానిక్స్, ఈవీ అండ్ గ్రీన్ ఎనర్జీ అండ్ వేర్ హౌసింగ్ లో అండ్ టూరిజం లో అండి, హాస్పిటాలిటీ ఒక ఇండస్ట్రీ కానీ చూసుకున్నట్టయితే ఇండిపెండెన్స్ వచ్చి మనకి ఇప్పుడు ఒక లాస్ట్ 80 ఇయర్స్ లో ఎన్ని రూమ్స్ అయితే వచ్చాయో నెక్స్ట్ 3 years లో అన్ని రాకపోతున్నాయట. హైదరాబాద్ లో 35 స్టార్ హోటల్స్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయండి. అంటే నెక్స్ట్ 3-4 years లో మోర్ దెన్ 35, అంటే ఇప్పుడున్న రూమ్స్ కి ఆల్మోస్ట్ ఆల్ డబుల్ నెక్స్ట్ 3 years లో వస్తున్నాయి. అంటే హైదరాబాద్ గ్రోత్ అంటే మీరు మల్టీనేషనల్ కంపెనీస్ అంటే డెఫినెట్లీ సర్వే చేసుకుంటాయి అక్కడ ఏం జరగబోతుందనేది చూస్తూ ఉంటారు. అండ్ అక్కడ ఎంత మైగ్రేషన్ ఉందనేది ఇవన్నీ చూసుకుంటారు. నెక్స్ట్ ఇంకోటి బుల్లెట్ ట్రైన్ అండి. బుల్లెట్ ట్రైన్ హబ్ మనది కాబోతుంది. నెక్స్ట్ ఒక 2 hours లో బెంగళూరు వెళ్ళబోతున్నాం, 2 hours లో పూణే వెళ్ళబోతున్నాం, బాంబే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు ఫ్లైట్ లో కానీ వెళ్ళాలనుకోండి ఒక 2 hours ముందే ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి. కనీసం ఒక 6 hours అవుతుంది బెంగళూరు వెళ్ళాలంటే. ఇక్కడ 2 hours ప్రాసెస్ అంతా చూసుకుంటే ఒక్కసారి ఆ బుల్లెట్ ట్రైన్ హబ్ గాని అయిందంటే మేబీ 20 minutes ముందే వెళ్ళిపోవచ్చు. 20 minutes ముందే వెళ్ళిపోయి డైరెక్ట్ అంటే బెంగళూరు టైం ఆల్మోస్ట్ ఆల్ మనకి 1/3 పడిపోతుందండి. అంటే మీన్ ఇప్పుడు 5-6 hours ప్రిపరేషన్ 2 hours లో వెళ్ళిపోతాం మనం, 2.5 hours. ఇవన్నీ కనుక చూసినట్టయితే హైదరాబాద్ మించిన. అండ్ రెండోది మన లీడర్షిప్ కూడా. ఏ లీడర్ వచ్చినా ముందున్న వాళ్ళు ఏ గవర్నమెంట్ అయినా చూసినా లాస్ట్ ఒక 2 decades నుంచి చూస్తే ప్రతి ఒక్కరు గ్రోత్ గురించే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మన ప్రజెంట్ సీఎం గారు కూడా ఆయన నా పోటీ వచ్చి పక్క రాష్ట్రంతో పక్క సిటీతో కాదు, నేను ఇంటర్నేషనల్ సిటీస్ తో పోటీ పడాలని. అండ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ కూడా అండి. ఎట్లా అంటే దేర్ ఈజ్ నో హెవెన్ ఆన్ ఎర్త్ అని అంటారు, బట్ సమ్ పీసెస్ ఆఫ్ ఇట్ ఈస్ దేర్ అని. ఇప్పుడు దుర్గం చెరువులో ఈ రోజు ఏదైతే ఆక్షన్ అయిందో అది అట్లాంటి ప్లేస్, స్వర్గం లాంటి ప్లేస్ అది. ఆ వ్యూలో గాని ఆ ప్లేస్ లో గాని ఉంటే. అట్లాగే నియోపోలిస్ కావచ్చు, ఒక సైడ్ గండిపేట్ లేక్ గాని చూస్తే బ్యూటిఫుల్ వ్యూ. తర్వాత ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ అని అంటున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ అంటే ప్రపంచంలో అదొక నెక్స్ట్ అద్భుతమైన బ్యూటిఫుల్ వ్యూస్ లో, అంటే మన రివర్ బండ్స్ లో అదొకటి కాబోతుంది. ఇవన్నీ చూస్తే ఎటు చూసినా ఒక గ్రోత్ అండ్ ఒక గొప్ప పొటెన్షియల్ కనబడుతున్న సిటీ ఏదైనా ఉందంటే కంట్రీలో మనదే అనుకోవచ్చు. అందుకే అందరు ఇక్కడ రావడానికి అండ్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఓకే సార్, నరేంద్ర గారు, అంటే మీరు సార్ అన్నట్టుగా 10 ఏళ్ళుగా హైదరాబాద్లో ఈ గ్రోత్ ఇలాగే పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక ఒడిదుడుకులు అనేక అనిశ్చితులు వస్తున్నప్పటికీ హైదరాబాద్ గ్రోత్, రియల్ ఎస్టేట్ గ్రోత్ మాత్రం
క్రమంగా పెరుగుతూనే ఉంది. అంటే 10 ఏళ్ళుగా ఇలాంటి స్థాయికి ఈ హైదరాబాద్ని ఈ స్థాయిలో నిలబెట్టడానికి ఇంకా ప్రధానమైన మేజర్ ఫ్యాక్టర్స్ ఏంటి సార్? ఇది యాక్చువల్లీ హైదరాబాద్ అండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది బీట్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెట్రో రైల్, తర్వాత కనెక్టివిటీ బికాస్ ఆఫ్ ది ఓఆర్ఆర్, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, తర్వాత వీటన్నిటికంటే మించి ఒక సిటీ టాలెంట్ని కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ అట్రాక్ట్ చేయాలి అంటే మంచి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ 3 E's ఉండాలండి. సో హైదరాబాద్లో ఇవి అబండెంట్గా ఉన్నాయి అండ్ ఇట్ ఈస్ గ్రోయింగ్ డే బై డే, ఇయర్ ఆన్ ఇయర్. తర్వాత లాస్ట్ 10-12 years నుంచి కూడా గవర్నమెంట్స్ ఫోకస్ చేసి ఈ సిటీ గ్రోత్ మీద చాలా ఎంఫసైజ్ చేసి డెవలప్ చేయడం వల్ల కూడా లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వచ్చి కొత్త కొత్త కంపెనీస్, జాబ్స్ రావడం వల్ల ఈ గ్రోత్ సస్టైన్ అవుతుంది. తర్వాత గత 10-12 సంవత్సరాల్లో మీరు ల్యాండ్ రేట్స్ కానీ ఏవైనా మల్టీఫోల్డ్ పెరిగాయి బికాస్ ఆఫ్ ది అట్రాక్టివ్ డెస్టినేషన్ యాజ్ ఎ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా. ఓకే సార్. ఇంద్రసేనారెడ్డి గారు, ఇటీవల హైదరాబాద్లో ట్రంప్ టవర్లు దానిలో ఉన్నటువంటి ఆ ఫ్లాట్ల రేట్లు అనేది చాలా వైరల్ అయిపోయింది. అంటే అంత అంతర్జాతీయ స్థాయి, అంత కాస్ట్లీ ప్రాజెక్ట్స్ ఇక్కడ ఎందుకు వాటిని ఏ విధంగా ఆకర్షిస్తున్నాయి? మొత్తం మీద ఇటీవల చూస్తున్నట్లయితే ఈ భారీ ప్రాజెక్టులు ప్రారంభం అంటే కొత్తవి ఎంతవరకు స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ? సార్ యాక్చువల్లీ అంటే అట్లాంటి ప్రాజెక్ట్స్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. మనకున్న ఔటర్ రింగ్ రోడ్ అనేది ఒక అట్లాంటి మనం బయట తప్పించి మన కంట్రీలో చాలా రేర్ గా చూస్తాము. అలాంటి ఔటర్ రింగ్ రోడ్ కనెక్టింగ్ విత్ ఎయిర్పోర్ట్ అండ్ సిటీని కనెక్ట్ చేస్తుంది. అండ్ రెండోది, నేను ఇంతకు ముందు అన్నట్టు బ్యూటిఫుల్ వ్యూస్ అండి. ఒక సైడ్ చూస్తే గండిపేట్ లేక్స్, హైదరాబాద్ లో ఉన్న లేక్స్ పైనుంచి చూస్తే ఆ బ్యూటీ వేరండి. రెండోది ఏంటంటే అంటే గ్రోత్ అవుతున్నప్పుడు అంతర్ గ్లోబల్ ఎక్స్పోజర్ కూడా చాలా పెరిగిపోయింది మన దగ్గర. మనకు అంటే స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం కదా, మన కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు కూడా అంటే ఎవ్రీ సెకండ్ హౌస్ నుంచి ఎవరో ఒకరు సాఫ్ట్వేర్ అనో బయట వెళ్ళి ఉండడం తోటి గ్లోబల్ ఎక్స్పోజర్ కూడా పెరిగిపోయింది. అంటే దీంతో ఏమైతుందంటే లైఫ్ స్టైల్ కూడా ఎట్లా అంటే, ఇఫ్ యూ వాంట్ టు డూ మోర్, ఫస్ట్ యూ హ్యావ్ టు బికమ్ మోర్. అంటే మనం ఆ లెవెల్లో ఉండి ఆ లెవెల్ ఆఫ్ లైఫ్ స్టైల్ ని అది చేస్తేనే మనం పెద్ద పనులు చేయగలుగుతామనే ఒక మన అంటే మన ఎంటర్ప్రినర్స్ లో కావచ్చు, మన అందరిలో వచ్చిందండి. ప్రపంచాన్ని చూసిన తర్వాత నువ్వు ఒక పెద్ద పని చేయాలంటే పెద్ద టైప్ ఆఫ్ ఆలోచన చేసి పెద్ద టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్లో ఉంటే నీకు అలాంటి ఆలోచనలు అలాంటివి వస్తాయనే ఒక మైండ్ సెట్ దీని సైడ్ తీసుకెళ్తా ఉంది అందరినీ. ఇంకా అంటే ఇలాంటివి చాలా వస్తాయి, ఇంకా చాలా అవసరం ఉంది. ఇప్పుడు హైదరాబాద్ పెరుగుతున్న గ్రోత్ దిశలో కానీ చూసినట్టయితే ఇంతకు ముందు పెరిగిన సిటీస్ కానీ వాటి ఇప్పుడు షాంఘై కానీ ఒక 30 years నుంచి చూసుకుంటే ఏమైందని చూస్తే దుబాయ్ కూడా చూసుకోవచ్చు మనము. వాటితో కానీ కంపేర్ చేస్తే ఇలాంటి వాటికి ఇంకా డిమాండ్ ఫ్యూచర్ లో ఇంకా ఉండబోతుందని నా ఒపీనియన్ అండి. ఓకే నరేంద్ర గారు, మన రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ను ముఖ్యంగా హైదరాబాద్లో పెంచడం కోసం ప్రభుత్వం FSI పరిమితి తొలగింపు వంటి నిర్ణయాలు తీసుకుంటుంది. దీనివల్ల పాజిటివ్స్ ఉన్నాయి, అదేవిధంగా నెగిటివ్స్ ఉన్నాయని కూడా అంటున్నారు. ఇలాంటి సవాళ్ళను ఏ విధంగా ఫేస్ చేయాలి? జారీ గారు, ఈ FSI అనేది హైలీ డిబేటబుల్ సబ్జెక్ట్ అండి. సో FSI అన్లిమిటెడ్ ఉండాలన్నా లేదా FSI మీద పరిమితి పెట్టాలన్నా అనే దాని మీద యాక్చువల్లీ FSI అన్లిమిటెడ్ ఉండడం వల్ల ఈల్డ్ అనేది ఒక స్పెసిఫిక్ ఏరియాలో మనం మ్యాక్సిమం కట్టే అవకాశం ఉంది కాబట్టి, సో పర్ SFT ల్యాండ్ కాస్ట్ తక్కువ పడడం వల్ల ల్యాండ్ రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎప్పుడైతే ఈ FSI మీద పరిమితి పెడతారో, పెట్టినప్పుడు ఇంకొకటి అన్లిమిటెడ్ FSI మనము ఇచ్చే ముందు ఆ ఏరియాలో మనం కట్టబోయే ఇన్వెంటరీ ఎంతైతే ఏరియా, ఎంతైతే న్యూ ఇన్హాబిటేషన్ మనము ఇంట్రడ్యూస్ చేయబోతున్నామో అంతమంది పబ్లిక్ సరిపడా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే లైక్ డ్రైనేజ్, స్టార్మ్ వాటర్, రోడ్స్, ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఇవన్నీ విత్స్టాండ్ అవుతాయా లేదా అని చూసుకుని మనం బేసికలీ ఇప్పుడు FSI వెడ్త్ ఆఫ్ ది రోడ్ను బట్టి డిసైడ్ చేసి ఇస్తున్నారు అన్లిమిటెడ్ FSI అనేది. కానీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందు డెవలప్ చేసి ఆ అన్లిమిటెడ్ FSI ద్వారా వచ్చే జనాలకి సరిపోయేటట్టు అనుగుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిన తర్వాత అన్లిమిటెడ్ FSI ఏరియాలో ఇస్తే బాగుంటుంది. అదర్వైజ్ ఏమవుతుందంటే జస్ట్ రోడ్ విడ్త్ను బేస్ చేసుకొని అన్లిమిటెడ్ FSI ఇవ్వడం వల్ల కట్టేటప్పుడు అప్రూవల్స్ ఇచ్చేటప్పుడు బాగానే ఉంటుంది. వన్స్ ఆ ఏరియాలో
లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ డెవలప్ అయ్యి వచ్చిన తర్వాత చాలా ట్రాఫిక్ కంజెషన్ వచ్చేస్తుంది, హ్యావోక్ ఉంటుంది అక్కడ. సో అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ తీసేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మీకు ఒక కన్స్ట్రక్షన్ ఏరియా ఎంత కట్టాలి అనే ఏరియాలో తగ్గడం వల్ల ఆబ్వియస్లీ నేను ఏమనుకుంటానంటే ల్యాండ్ రేట్లలో తగ్గుదల వస్తుంది. బికాజ్ మీరు తీసుకునే ఏరియాలో కట్టబోయే ఈల్డ్ తగ్గుతుంది కాబట్టి అప్పుడు అఫోర్డబిలిటీ, కొనే వాళ్ళకి అవైలబిలిటీ ఆఫ్ ది యూనిట్స్ అట్ రీజనబుల్ రేట్ వస్తాయి అనేది నా ఉద్దేశం అండి. ఓకే ఇంద్రసేనారెడ్డి గారు, మొత్తం మీద ఈ మార్కెట్ ఇలాగే పెరుగుతూ ఉంటే దాదాపు 300 కోట్లకు ఎకరం త్వరలోనే వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదంతా ఒకవైపు హై వాల్యూ మార్కెట్ ఓకే, కానీ అఫోర్డబుల్ విషయానికి వస్తే ఎలా అంటే దాదాపు ₹1,00,00,000 పైన ఉన్నటువంటి ఫ్లాట్లు ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. అదే 50-60 లక్షల్లో ఉండేటువంటి వాటికి మధ్యతరగతి వారి కోసం ప్రాజెక్టుల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆ ట్యాగ్ హైదరాబాద్ మధ్యతరగతి పరులకు అందుబాటులో ఉన్న ధరలకు కూడా ఈ సిటీ పేరున్నది అని రావాలంటే ఏం చేయాలి? సార్ అది అంటే రెండు డిఫరెంట్ అండి. ఏదో ఒకటి అంటే నాకు తెలిసి లెస్ దెన్ 5% ఈ రేట్లలో పోతున్నట్టు. అంటే మొత్తం మార్కెట్ లో చూస్తుంటే లెస్ దెన్ 5% కూడా కాదు, 1% అనుకోవచ్చు. సిటీ మనకు మనము వైజాగ్ లేకపోతే బాంబే కాదు కదండి, 360 degrees ఎటు సైడ్ అని వెళ్ళొచ్చు. మనకి ఇంకా 60 లక్షలు 70 లక్షల్లో చాలా ఫ్లాట్స్ చాలా దగ్గరలో చాలా బిల్డర్స్ కట్టి ఉన్నారు. అండ్ రెండోది ఏంటంటే మన యావరేజ్ స్పీడ్ కూడా చాలా ఎక్కువ అండి వేరే సిటీస్. ఇప్పుడు బెంగళూరులో ఒక 1 hour దూరంలో ఉన్న, ఒక 10-15 kilometers దూరంలో ఉన్న మనం ఎయిర్పోర్ట్ రావడానికి ఒక్కోసారి 1 hour పడుతుంది, ఒక్కోసారి 2 hours పడుతుంది, ఒక్కోసారి 3 hours. అన్ప్రెడిక్టబుల్ అనమాట. రోజుకు ఒక 20 మంది 30 మంది ఫ్లైట్లు మిస్ చేసుకుంటారు బెంగళూరు అట్లాంటి దాంట్లో. బట్ మన దగ్గర ఆ ప్రాబ్లం లేదు. ఎట్లాగో ఈ మెట్రో అండ్ ఈ మన పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కానీ కొంచెం పెంచుకొని వాటిని వాడడం కానీ స్టార్ట్ అయిందంటే ఆ అఫోర్డబిలిటీ కూడా ఏం ప్రాబ్లం లేదండి అన్ని సైడ్లో. ఇప్పుడు ఒక్కసారి ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ సైడ్ కావచ్చు, ఇటు సైడ్ మేడ్చల్ సైడ్ కావచ్చు, అండ్ ఈస్ట్ సైడ్ కావచ్చు, అఫోర్డబిలిటీలో ఇంకా చాలా ఉంది. ఇది అంతా కూడా మనం మాట్లాడేదంతా కూడా పెరిగిందంతా కూడా 1% అందరికీ అవకాశం ఇస్తున్న సిటీ అండి ఇది. అంటే ఐ మీన్ చిన్న స్థాయి నుంచి ఈ రోజే సిటీలోకి అడుగు పెట్టిన వాళ్ళ దగ్గర నుంచి ఆల్రెడీ బిలియనీర్స్ కూడా ప్రతి ఒక్కరికి ఎవరికి కావాల్సిన అవకాశాలు వాళ్ళకి ఇస్తున్న సిటీ ఏదైనా ఉందంటే మనది అనుకోవచ్చండి. కాబట్టి దాని గురించి కూడా పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ ఎవరికి కావాల్సింది వాళ్ళకు ఉంటుంది. అంటే ఆ లెవెల్లో ఉంటుంది, ఆ లెవెల్లో ఉందని ఇటు తగ్గుతుందనేది లేదు. ఇప్పుడు చాలా ఉన్నాయి. అంటే 70 లక్షల్లో 80 లక్షల్లో కొంచెం దూరం వెళ్లాల్సి వస్తుంది అంతే. ఓకే నరేంద్ర గారు, మొత్తం అంటే ఈ గ్రోత్ అనేది ఎలా ఉంది హైదరాబాద్లో? అంటే క్యూర్ పరిధిలో హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలో అవుటర్ రింగ్ రోడ్ లోపల చూస్తున్నట్లయితే కొన్ని ప్రాంతాలలోనే ఎక్కువ గ్రోత్ ఎక్కువ రేటు కనిపిస్తున్నట్టుంది, మరికొన్ని ప్రాంతాలు చూస్తే కొంత తక్కువగా ఉంది. అంటే దీనికి అది సమానంగా అన్ని ప్రాంతాలకు గ్రోత్ ఉండాలంటే ఎందుకు ఈ వ్యత్యాసం ఎందుకు ఉంటుంది? దీన్ని సెట్ చేయాలంటే ఏంటి? చారి గారు, ఇప్పుడు చూడండి, మీకు రీసెంట్గా జరిగిన ఆక్షన్లో 260+ crores ఒక ఎకరా అమ్ముడుపోయిన రాయదుర్గం. అదే మీకు 3-4 months బ్యాక్ హౌసింగ్ బోర్డులో ప్రైమ్ ల్యాండ్లో ఆక్షన్లో 72 లక్షలకి గోద్రేజ్ వాళ్ళు కొన్నారు. సో ఒక 10 kilometers డిఫరెన్స్లోనే చాలా వేరియేషన్ ఉంది ల్యాండ్ రేట్లో, గవర్నమెంట్ ఆక్షన్ చేసిన ల్యాండ్లోనే. సో గ్రోత్ అనేది సిటీలో నలువైపులా ఉందండి. కాకపోతే రెస్పెక్టివ్ బేసిస్ పలానా రోజు ఇప్పుడు ఈస్ట్ ఆఫ్ హైదరాబాద్, నార్త్ ఆఫ్ హైదరాబాద్, వెస్ట్ ఆఫ్ హైదరాబాద్, సౌత్. సో సౌత్, ఈస్ట్, నార్త్లో ఒక 10 years బ్యాక్ ఎలా అయితే రేట్ ఉండేదో అది కూడా పెరిగింది. వెస్ట్లో 10 years బ్యాక్ ఏదైతే రేట్ ఉందో అది కూడా అదే రకంగా పెరిగింది. కాకపోతే న్యూస్లో కేవలం వెస్ట్లో పెరుగుదల మాత్రమే వస్తుంది కాబట్టి జనాలు అనుకునేది ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ పెరుగుతుంది, రెస్ట్ ఆఫ్ హైదరాబాద్ రిమైనింగ్ సైడ్స్ పెరగట్లేదు అనే అపోహ ఉంది. కానీ ఇంతకుముందు చెప్పినట్లు హైదరాబాద్లో అండి ఆల్మోస్ట్ 50 లక్షల నుంచి ఒక యూనిట్ నుంచి 50 కోట్ల వరకు ఒక యూనిట్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఆల్ సెక్షన్స్ ఆఫ్ ది పీపుల్ అక్రాస్ హైదరాబాద్ అట్ డిఫరెంట్ కార్నర్స్, డిఫరెంట్ సైడ్స్ ఆఫ్ హైదరాబాద్లో అవైలబుల్ ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే మన బడ్జెట్ లోపల మనకు ఏ యూనిట్ కావాలి అనేది కొంచెం రీసెర్చ్ అనాలిసిస్ ఎక్కువ చేసి కొనుక్కుంటే దర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ ది సిటీ. సో సిటీ వెస్ట్తో కంపేర్ చేసుకొని డెవలప్ అవ్వట్లేదు అని అనుకోకుండా వెస్ట్లో కొన్ని స్ట్రాటజిక్ అడ్వాంటేజెస్, ఎర్లీ బర్డ్ అడ్వాంటేజెస్, ఇనీషియల్లీ ఐటీ ఎస్టాబ్లిష్మెంట్స్, హై అండ్ ఎంప్లాయ్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని వెస్ట్లో ఫస్ట్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇట్ ఈస్ రీపింగ్ ది బెనిఫిట్స్. అదర్వైజ్ ఈవెన్ ఉప్పల్, నార్త్ ఆఫ్ హైదరాబాద్ లైక్ మేడ్చల్, బాచుపల్లి, దుండిగల్, ఇటువైపు శ్రీశైలం హైవే, ప్రతి చోట కూడా మీకు లాస్ట్ 10 yearsలో చూస్తే
రేట్స్ అన్ని చోట్ల పెరిగాయి. ఓకే, ఇంద్రసేనారెడ్డి గారు, మొత్తం మీద ప్రాజెక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? కొత్త ప్రాజెక్టులు అంటే ఇటు హై రైజ్ బిల్డింగ్స్ కానీ, హై రైజ్ అపార్ట్మెంట్స్, లేకపోతే మీరు అన్నట్టు అఫోర్డబుల్ యూనిట్స్ కానీ, లేదంటే ప్లాట్ల అమ్మకాలు కానీ, మొత్తం మీద చూస్తున్నట్లయితే కొత్త ప్రాజెక్ట్స్ ప్రారంభించడానికి అందరూ ఇన్వెస్టర్లు ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఇటీవల కొంత స్తబ్దుగా ఉందనే ప్రచారం జరిగింది కాబట్టి అదంతా పోయినట్టేనే ఇప్పుడు కొత్తగా వస్తున్నాయా? అదేవిధంగా ఇప్పటికే ఉన్నటువంటి అవన్నీ కూడా అమ్మకాలు జరుగుతున్నాయా? జరుగుతున్నాయండి. అంటే ఒకటి ఇప్పుడు మా క్రెడై ప్రాపర్టీ షో కూడా ఉందండి. దాంట్లో మా కాన్సెప్ట్ ఏంటంటే ధర ఆగదు అండ్ డిమాండ్ తగ్గదు అనేది. ఎందుకంటే లాస్ట్ 25-30 ఏళ్ళ నుంచి చూస్తున్నాం కదా, ఇది పెరగడమే కానీ తగ్గడం అనేది ఉండదు. కాబట్టి చాలా మంది ఏంటంటే వెయిట్ అండ్ సీ మోడ్ లోకి, అంటే కొంచెం నెగటివ్ మీడియా అన్నెసెసరీలీ అంటే డైవర్ట్ అంటే జనాల్ని అది చేస్తా ఉంది, ఏదో అవుతుంది ఏమో అవుతుంది అని చెప్పి. బట్ దీంట్లో అంటే లూజర్స్ ఎవరంటే వారెన్ బఫెట్ ఒక మాట అంటాడండి, బీ ఫియర్ఫుల్ వెన్ పీపుల్ ఆర్ గ్రీడీ, బీ గ్రీడీ వెన్ పీపుల్ ఆర్ ఫియర్ఫుల్ అని. అంటే అందరు పరిగెత్తేటప్పుడు కొంచెం ఆగాలని, అందరూ ఆగినప్పుడు ముందుకెళ్ళాలని. అయితే దిస్ ఇస్ ద రైట్ టైం అండి. అంటే తెలుసు తెలియకు మార్కెట్ లో అయితే ఎవరికి ఏం పెద్ద అదేం లేదు, బట్ జనాలు కొంచెం ఆగుతున్నారు కాబట్టి దిస్ ఇస్ ద రైట్ టైం. ఎవరైనా కొనాలి మంచి ఆప్షన్ లో చేయాలంటే వాళ్ళకు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మా క్రెడై కాన్సెప్ట్, ఇప్పుడు ప్రాపర్టీ షో కాన్సెప్ట్ అదే, రేటు ఆగదు డిమాండ్ తగ్గదు అనేది. అది ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ముందుకెళ్తే ఒక ప్రాపర్టీ తీసుకొని ఒక వెల్త్ క్రియేట్ చేసుకున్నట్టు అవుతుంది వాళ్ళకి. అదర్వైజ్ ఇంకా ధరలు పెరిగేదే తప్పించి ఇప్పుడు తగ్గేది మాత్రం ఉండదు. ఓకే ఓకే నరేంద్ర గారు, మొత్తం మీద క్యూర్ పరిధిలో అనేక జీసీసీలు వస్తున్నాయి, అదేవిధంగా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ వస్తుంది, ప్రభుత్వం కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతుంది, 666, బుల్లెట్ రైలు, మెట్రో విస్తరణ, అనేక ప్రాంతాల్లో కొత్తగా బ్రిడ్జిలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్కు ఇంకా బూస్ట్ కావడానికి ఎలా దోహదం పడతాయి? ఇంకా ప్రభుత్వం నుంచి ఇంకా ఏమన్నా అవసరం ఉంటుందా రియల్ ఎస్టేట్ ఇంకా పెరగడానికి? ఈ మీరు చెప్పిన ఫ్యాక్టర్స్ అన్ని కూడా రియల్ ఎస్టేట్ ఎదుగుదలకు ఎంతో దోహదం చేస్తాయండి. బికాజ్ బేసికలీ కనెక్టివిటీ అనేది ఎంత ఈజీగా ఉంటే, ఇప్పుడు వెన్ యూ కంపేర్ విత్ అదర్ సిటీస్ ఇన్ ఇండియా, సో హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అల్టిమేట్గా ఉంటుంది. కనెక్టివిటీ అనేది ఇప్పుడు మనకి ట్రాఫిక్ అనేది ఆగిపోదు నిమిషాల తరబడి, గంటల తరబడి. హైదరాబాద్లో మనం ఈరోజు ఏ స్టేజ్కి వచ్చామంటే బంపర్ టు బంపర్ ట్రాఫిక్ మూవ్ అవుతూ ఉంటుంది. సో గవర్నమెంట్ ఇంకా రియల్ ఎస్టేట్ని ఇంప్రూవ్ చేయాలి, డెవలప్ చేయాలి అని అంటే మనము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ఈరోజు మెయిన్ ఏరియాస్లో చాలా ఇంపార్టెంట్ రోడ్స్లో మాత్రమే మెట్రో కనెక్టివిటీ ఉంది. అలా కాకుండా చాలా రద్దీ ఉన్న స్థలాల్లో, తర్వాత ఈ ఎంప్లాయ్మెంట్ పోయే గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, ఆ ఏరియాస్కి మోర్ అండ్ మోర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయగలిగితే, కనెక్టివిటీ పెరిగినప్పుడు పబ్లిక్ కొంచెం దూరం నుంచి అయినా ట్రావెల్ చేసి ఇల్లు దూరంగా అయినా కొనుక్కుంటే బాగుంటుంది, కమ్యూటింగ్ ఈజీ ఉంటుందని ఉంటుంది. తర్వాత ఔటర్ రింగ్ రోడ్కి మనము దెర్ ఆర్ 32 రేడియల్ రోడ్స్ అండి. యాక్చువల్లీ మనకు ఆల్మోస్ట్ 20+ ఎగ్జిట్స్ ఉన్నాయి ఔటర్ రింగ్ రోడ్, కనెక్టింగ్ ది సిటీ ఫ్రమ్ ఆల్ ది డిఫరెంట్ సైడ్స్. సో ఈ రేడియల్ రోడ్స్ అనేవి అన్ని కానీ డెవలప్ చేస్తే, కరెంట్లీ అవుట్ ఆఫ్ 32 రేడియల్ రోడ్స్ ఐ థింక్ 4-5 మాత్రమే డెవలప్ చేయడం జరిగింది. మిగతా రేడియల్ రోడ్స్ కూడా అన్ని డెవలప్ కానీ చేస్తే కనెక్టివిటీ టు ది ఓఆర్ చాలా అద్భుతంగా పెరిగిన తర్వాత ఇంకా చాలా అద్భుతమైన గ్రోత్ ఉంటుంది రియల్ ఎస్టేట్కి అండ్ ఇన్వెస్టర్స్కి, ఎవ్రీ హోమ్ బయర్కి. ఓకే ఓకే ఇంద్రసేనారెడ్డి గారు, ఫైనల్గా మొత్తం మీద హైదరాబాద్లో ఇటు హై రైజ్ అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌసెస్, స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్, వీటిలో మార్కెట్ రేషియో ఏ విధంగా కనిపిస్తుంది సార్ ఎక్కువగా? డెఫినెట్లీ అంటే అట్లా ఎగ్జాక్ట్లీ చెప్పలేమండి. ఎవరికి కావాల్సిన వాళ్ళు కొంటూనే ఉన్నారు. అన్నిటి డిమాండ్ అన్నిటికీ కరెక్ట్ గానే ఉంది. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని చెప్పలేము. ఎవరికి అందుబాటులో ఉంది వాళ్ళు కొంటూనే ఉన్నారు. ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు. మొత్తం మీద హైదరాబాద్ రియల్ బూమ్ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. మరొక వైపు ఇంకా ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ మార్కెట్ జోన్ను మరింత పెంచే అవకాశం ఉన్నట్టుగా నేటి నిపుణులు చెప్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని.